పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అభినందనలతో పెదకూరుపాడు నియోజకవర్గం ప్రజలు. ప్రస్తుతం మనం నూజివీడు ప్రాంతంలోని విసన్నపేట దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్నాం. మీరు వెనకాల చూస్తే నేనేదో ఒక పెళ్ళికో లేకపోతే భారీ స్థాయి రిసెప్షన్కో వచ్చాను అనుకుంటే పొరపాటు. ఇది 14, 15, 16వ తారీఖు రోజుల్లో జరగబోయే కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన ఒక పెద్ద స్టేడియం ఇది. ఈ స్టేడియం కానీ చూసుకుంటే ఒక పెద్ద స్థాయిలో పెళ్ళిళ్ళు ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తారో ఆ దిశగా ఈ ఏర్పాట్లను చేసిన ప్రయత్నం అయితే చేశారు. మనం కానీ చూసుకుంటే ఈ స్టేడియంకి చుట్టుపక్కల మొత్తం కూడా పబ్లిక్ కూర్చొని చూడడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక స్టేడియం వైజ్గా కూడా మెట్ల రూపంలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా మొత్తం ఈ బరి చుట్టూ కూడా ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్టేడియంలో ఒకసారి కానీ మనం చూసుకుంటే ఒక్కొక్క మెట్ల వైపుగా ఏడు చూసిన ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ. ఎందుకంటే వచ్చిన వ్యక్తులు చూడడానికి ఈ స్టేడియానికి ఈ బరికి సంబంధించిన ఏర్పాట్లలో మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ వేసి ఇక్కడ జనాలు కూర్చొని సజావుగా ఇక్కడ జరుగుతున్న కోడి పందాలని చూడడానికి ఏర్పాటు చేసిన చూడొచ్చు. మనం కానీ చూసుకుంటే ఇక్కడ క్లీన్గా గ్రీన్ మ్యాట్ని వేసిన పరిస్థితి. గ్రీన్ మ్యాట్ని ఏ విధంగా వేశారో చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క స్టెప్ని అంటే ఒక స్టెప్పు ఎందుకు తగ్గించారంటే మామూలుగా క్రికెట్ స్టేడియంలో ఏ విధంగా అయితే పైకి కూర్చొని ఏర్పాటు చేస్తారో ఆ విధంగా ఇక్కడ పబ్లిక్ కూడా కూర్చొని సజావుగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూడడానికి, కోడి పందాలు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశాన్ని చూడడానికి కోసం ఇటువైపు కూడా చూసుకుంటే గ్రీన్ మ్యాట్లు వేసి మొత్తం కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా మొత్తం కూడా ఫ్లడ్ లైట్లన్నీ కూడా ఇక్కడ ఎందుకు అంటే రేపు 13, 14, 15 ఈ 3 రోజుల పాటు ఈ వారాది సంక్రాంతికి సంబంధించిన శుభాకాంక్షలు, సంక్రాంతికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూసుకుంటే ఏ విధంగా బరిని ఏ విధంగా సిద్ధం చేశారో మనం అంతా కూడా చూడొచ్చు. చాలా సాంప్రదాయబద్ధంగానే ఈ బరిని ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మనం ఇప్పుడు అసలు కోడి పందాలు, కోళ్ళ పందాలు ఏ విధంగా జరుగుతాయి అనే ప్రాంతాల్లో మనం చూసుకుంటే దీనికి ఒక ప్రత్యేకమైన సిస్టమ్ చేశారు. ఒక స్టేడియం లాగా దీన్ని చేశారు. ఎందుకంటే ఈ బరిలో కోళ్ళు ఫైట్ చేసుకునేటప్పుడు వాటికి సజావుగా ఉండాలి. అందుకోసం దీనికోసం చాలా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనగాను చూసుకుంటే ఒక పెద్ద లాంచ్ని కట్టారు. తర్వాత అద్భుతంగా చాలా అందంగా దీన్ని అంతా కూడా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఆహారంలో దాదాపుగా ఇక్కడ 3 రోజుల పాటు జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అక్కడ కూడా దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చాలా గట్టిగా పకడ్బందీగా చేశారు. కానీ పకడ్బందీగా చేసిన దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్న ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇక్కడ విఐపీల కోసం ఒక స్టేడియాన్ని కడుతున్నారు. ఇక్కడ వచ్చే విఐపీలు సుదీర్ఘ ప్రాంతం నుంచి పెద్ద స్థాయిలో వచ్చే విఐపీల కోసం ఇక్కడ ఒక గ్యాలరీని, ఒక స్టాండ్ని క్రియేట్ చేస్తున్నారు. స్టాండ్ కూడా 4 మెట్ల ద్వారా అంటే 4 స్టాండ్ల రూపంలో చూడొచ్చు. ఒక పెద్ద స్థాయిలోనే ఈ స్టాండ్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా చేస్తున్న పరిస్థితి. ఇవన్నిటిని కూడా క్లియర్గా చేశారు. రాత్రిపూట కూడా ఇబ్బంది జరగకుండా ఎక్కడికక్కడ ఫ్లడ్ లైట్స్ మొత్తం మనం కానీ చూసుకుంటే పూర్తిగా కూడా ఫ్లడ్ లైట్స్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే చాలా కనబడుతోంది. అంటే బేసిక్గా ఇది చాలా పెద్ద బరి. ఇటీవల కాలంలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో బరిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే లేదు. నూజివీడుకి సంబంధించిన వారధి అసోసియేషన్ కల్చర్ తరఫున ఈ కోడి పందాలు ఇక్కడ నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా పకడ్బందీగా చేస్తున్నారు. అయితే మొత్తం ఈ బరిలో దాదాపుగా ఒకసారి 4 కోడి పందాలని ఇక్కడ నిర్వహించవచ్చు. ఒక కోడి పందం ఒక జట్టు తీసుకుంటే మరోవైపు మరో కోడి పందం ఇక్కడ నిర్వహించే ప్రయత్నం చేయొచ్చు. ఆ దిశగా ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద పూర్తిగా కూడా అన్ని రకాల ఏర్పాట్లని ఇక్కడ చేసిన పరిస్థితి అయితే ఉంది. కోడి పందాలు చూడడానికి వచ్చిన వ్యక్తులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేది ఇక్కడ నిర్వాహకుల ఆలోచన. అందుకే ఆ దిశగా మొత్తం ఏర్పాట్లని చేసిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ కూడా మనం కానీ చూసుకుంటే
పూజ చేసి పూర్తిగా కూడా ఒక ధ్వజస్తంభంలాగా ఏర్పాటు చేసి దేవుడికి సమర్పించిన పూల దండను కూడా ఇక్కడ వాళ్ళ ఆచారం ప్రకారం చేసిన ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడికక్కడ వ్యక్తులు కూర్చొని చూసుకుంటే ఆ, ఒకవేళ పందెం జరగాలి అనుకుంటే పందెం కట్టే వాళ్ళు ఇక్కడి నుంచే ఎవరు లోపలికి రాకుండా అక్కడి నుంచి తన పందాలని ఇక్కడున్న వాళ్ళకి కట్టే ప్రయత్నం చేయొచ్చు. ఆ దిశగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఈ వ్యవహారాన్ని చాలా పకడ్బందీగా చేశారు. చాలా పెద్ద స్థాయిలో ఈ ఈ బరిని ఏర్పాటు చేసిన పరిస్థితి. కృష్ణా జిల్లాలో ఇంత స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో బరి ఏర్పాటు చేయడం ఇదే మనకి అర్థమవుతుంది. చాలా పెద్ద స్థాయిలో అంటే ఒక ఒక బరిని ఏర్పాటు చేయడం, దాని చుట్టూ ఉన్న పబ్లిక్ని మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ ఇక్కడ మనం చూసుకుంటే విఐపీలు ఇక్కడ కూర్చుంటారు, అటువైపు కామన్ పబ్లిక్ కూర్చుంటారు. కామన్ పబ్లిక్ లోపలికి రాకుండా ఉండడానికి కొన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బరిని కూడా చాలా సిస్టమేటిక్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అంటే ఇక్కడ చిన్న చిన్న కోళ్ళు పందాలు జరిగేటప్పుడు వాటికి ఎక్కడ మామూలుగా ఒక బాక్సింగ్ పోరు ఏ విధంగా ఉంటుంది, ఒక బాక్సింగ్ పోరు జరిగితే ఆ బాక్సింగ్లో ఏ విధంగా మ్యాట్ని సిద్ధం చేయడమో లేకపోతే ఆ స్టేడియాన్ని ఆ పిచ్ని ఏ విధంగా రెడీ చేస్తారో ఆ దిశగా అంతా పకడ్బందీగా పద్ధతిగా ఈ కోడి పందాన్ని ఇక్కడ తయారు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకు పూర్తిగా కూడా ఎక్కడ చూసినా లైట్స్ కావచ్చు, వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా స్థాయిలో చాలా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చే ఎవరైతే వీక్షకులు ఉంటారో కోడి పందాలు అంటేనే మనకి తెలుసు సుదూర ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూసే ప్రయత్నం అయితే చేస్తుంటారు. వాళ్ళందరికీ కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఫుడ్ ఏర్పాటు చేయడం, ఫుడ్ క్యాంటీన్స్ని ఏర్పాటు చేయడం, తర్వాత పార్కింగ్స్ ఏర్పాటు చేయడం, అవసరమైన వాళ్ళకి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, వీటన్నిటిని కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద స్థాయిలో మనం కానీ చూసుకుంటే ఒక పెద్ద కళ్యాణ మండపంలో ఒక పెద్ద స్థాయి వ్యక్తులు పెళ్ళి ఏ విధంగా నిర్వహిస్తారు ఆ దిశగా ముస్తాబైతే ఈ కోడి పందాలకి ముస్తాబైతే జరిగిపోయింది. మనం కానీ చూసుకుంటే ఎంత పెద్ద స్థాయిలో ఉందో చూడొచ్చు. ఎక్కడ వర్షం పడినా లేదు ఇంకోటి పడినా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. మనం చాలా అందంగా ఈ బరిని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇటువంటి బరులుకి ఏర్పాటుకి సిద్ధమైంది కృష్ణా జిల్లా. కేవలం ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఈ బరులకి ఏర్పాటు చేసిన ప్రయత్నం అయితే జరుగుతుంది. 13, 14, 15 ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ కొంతమందితో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇంత పెద్ద స్థాయిలో కోడి పందాల కోసం ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకని? అది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారా లేకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ ఏం లేదండి, జస్ట్ క్యాజువల్ గానే. ఇప్పుడు మనకి సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది కోడి పందాలు, ముగ్గులు, కల్లాపులు, భోగి మంటలు, యాజ్ యూజువల్గా ఇవే ఉంటాయి. సో మనకి మీర్జాపురం అనేది ఎందుకు మనం ఇచ్చేసామంటే ఈ సరౌండింగ్స్లో కోడి పందాలు అంటే ఇంత పెద్ద ఇది లేదు అనే దానికోసం. అంటే మీర్జాపురం గురించి మీకు ఒక ఐడియా ఉండింది, పూర్వ వైభవం మీర్జాపురం ఎలా విరాజిల్లింది ఆ కాన్సెప్ట్తో ఇక్కడ జస్ట్ క్యాజువల్గా. అంటే మీరు ముందు ఊహించారా ఇంత పెద్ద స్థాయిలో భారీ ఏర్పాట్లు? లేదండి, ఇంత ఇదిగా ఉంటుందని అనుకోకుండా ఇంత పెద్ద ఇదిగా వెళ్తుందని అనుకున్నాం. కానీ ఒక స్టేడియంలో మామూలుగా మెట్లేసి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వేసి ఆ విధంగా కూడా ఈసారి ఏర్పాటు చేయడం చాలా వండర్గా కనిపిస్తుంది. అవునండి, అంటే వీక్షకులు పర్ఫెక్ట్ గా చూడాలి, అంతే కదండి, వాళ్ళు చూసేది కరెక్ట్ గా కనిపించాలి. ఇప్పుడు మనం థియేటర్లో అయితే ఎంత క్లియర్ గా మనం చూస్తామో ఇక్కడ కూడా మనం అంతే క్లియర్ గా వాళ్ళకి కనిపించాలి అన్న కాన్సెప్ట్ తో ఇలా అరేంజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ బేసిక్గా కోడి పందాలు అంటేనే కొన్ని కోట్ల రూపాయలతో బెట్టింగ్లు జరుగుతాయి అనేది ఒక అంటే మనం అంతా చూస్తున్నాం పరిస్థితి. కానీ అటువంటి సిచ్యువేషన్ ఉండబోతుందా ఇప్పుడు ఈ ఇయర్? అంత ఇదిగా ఏమి ఉండదండి, జస్ట్ క్యాజువల్గానే కోడి పందాలు సాంప్రదాయం ట్రెడిషనల్ అంతే. అంటే చాలా దూరాల నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా ఇన్విటేషన్స్. అవునండి, మీరు కూడా చాలా మందిని పిలుస్తుంటారు. అవునండి, విఐపీలను పిలుస్తారు. తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రాబోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైనా ఈ ప్రాంతం మిర్జాపురానికి మీరు ఎవరెవరికి ఆహ్వానం పంపించారు? అందరూ ఆహ్వానితులేనండి. పండగకి వచ్చే వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండగకి విజిట్ చేసే వాళ్ళందరూ, అంటే మీకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఏనండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి,
కృష్ణా డిస్టిక్స్ ఇవి మెయిన్ సంక్రాంతి పండుగ. అదర్ స్టేట్స్ కర్ణాటక కానివ్వండి, యుఎస్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఆల్ ఓవర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మనకి ఈ 3 స్టేట్లు అనేది సాంప్రదాయంగా అంటే సంక్రాంతి పండగకి సాంప్రదాయంగా మరి చాలా దూరం ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి భోజనాలు, వసతి సౌకర్యాలు ఎలా చేస్తారు? అన్నిటికీ కూడా మనం అరేంజ్ చేసామండి, ఏర్పాటు చేసామండి. అవునండి. సో ఇక్కడికి వచ్చినోడు హ్యాపీగా ఉదయం వస్తే సాయంత్రం దాకా ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడే భోజనాలు చేయొచ్చు. లైట్స్ అందులో అసలు ప్రత్యేకంగా ఫ్లడ్ లైట్లు పెట్టారు బ్రహ్మాండంగా. కనిపించాలి కదండి, క్లియర్గా విజువల్గా ఉండాలి కదా, ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు. కానీ ఒక్కటి మిస్ అయ్యారేమో, రీప్లే పెడతారు. మామూలుగా క్రికెట్లో అవుట్ అయితే రీప్లే పెడతారు, అట్లాంటి కెమెరాస్ పెట్టి ఏదైనా చేసే అవకాశం ఉంటుందా? అలాంటిది ఏమి లేదండి, అంత హడావిడి ఏం లేదు. జస్ట్ క్యాజువల్గా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఆ 3 రోజులు సంతోషంగా, మళ్ళీ ఎలా వచ్చారో అదే ఆ మూమెంట్తో వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో నేను. సో మీ వారధి తరఫున కదా, ప్రతి సంవత్సరం చేస్తారు, కానీ ఈ సంవత్సరం కొంత స్థాయి పెరిగిపోయింది, ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టున్నారు. అనుకోలేదండి మేము కూడా అనుకోకుండా ఒకదానికొకటి అలా యాడ్ అయింది అంతే తప్ప, మనం ఇది కావాలి ఇంత గ్రాండ్గా చేయాలని అంటే నార్మల్గా చేయాలి అని అనుకున్నాం, అనుకోకుండా అంత పెద్ద ఇదైంది. ఎస్, బ్రదర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. మేము కొద్ది స్థాయిలో, చిన్న స్థాయిలో చేద్దాం అనుకుంటాం. మిర్జాపురం అనేది చాలా కాలంగా పురాతనం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. అయితే అనుకోకుండా ఇది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. ఏర్పాట్లు మా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది అనేది. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కోసం అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. మిర్జాపురానికి ఈ బరిలోకి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి అవసరమైన అన్ని ఇక్కడే దొరుకుతాయి. భోజనం దొరుకుతాయి, వసతి సౌకర్యాలు దొరుకుతాయి. కొంతమంది వసతి సౌకర్యాలకు కూడా వాళ్ళకి సపరేట్మైన కొన్ని బెడ్స్ వేసాం, కొంత ఏర్పాట్లు కూడా చేసాము అనేది మనకి చాలా క్లియర్గా ఆడికి అర్థమవుతోంది. ఆ వైట్ అవి చూసుకుంటే ఇవన్నీ కూడా వాటి కోసం ఏర్పాటు చేసాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు హైకోర్టు ఇష్యూస్ ఉన్నాయి, కోడిపందాలు నడపకూడదని, మరోవైపు పోలీసులు దాడులు నడిపిస్తున్నారు. కానీ ఎక్కడా తగ్గేదే లేదు. ఆంధ్రప్రదేశ్లో కోడిపందాలు ఈసారి రికార్డు స్థాయిలో జరగబోతున్నాయి అనేది ఈ ఏర్పాట్లు చూస్తేనే మనకి అర్థమయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాలి అంతే, అంతకంటే ఇంకా ఎక్కడ ఏది చేయాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆదేశాలు కూడా క్లియర్గా వెళ్ళిపోయాయి. ఏ నియోజకవర్గంలో ఆయా స్థానిక ప్రతినిధులు అందరూ కూడా పకడ్బందీగా ఆదేశాలు చేశారు. ఈసారి కోడి పందాల వ్యవహారంలో లేదు, సంక్రాంతి సంబరాల్లో ఎక్కడ తగ్గాల్సిన పని లేదు. పోలీసులు చూస్తూ తమ పని చేసుకుంటే బాగుంటుంది అనేది ఆదేశాలు కూడా వెళ్ళిపోయాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. సో వారధి సంక్రాంతికి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు దాకా ఏం జరుగుతుందో ఇక్కడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అది కాకుండా ఇక్కడ కొన్ని ఆకర్షణీయ బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. అవన్నీ కూడా వారి మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, చాలా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలుగా ఒక పెద్ద స్థాయిలో పెళ్లి ఏ విధంగా జరగబోతుందో అంత స్థాయిలో ఏర్పాట్లు ఎందుకని ఇంత పెద్ద స్థాయిలో చేయాలని నిర్వహిస్తున్నారు? మేము ఇక్కడ వారధి వారి సంక్రాంతి సంబరాలు అని ఒక కమిటీ పెట్టుకున్నాము. ఆ కమిటీ ఉద్దేశం ఏంటంటే, కమిటీలో మా స్నేహితులు, బంధువులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఇతర దేశాల్లో అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో డబ్బుగా కానీ లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ప్రోత్సహించి, మా పిల్లలు ఈ యొక్క సంస్కృతిని మర్చిపోతున్నారు, మేము విదేశాల నుంచి వస్తున్నాం, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాం, ఈ యొక్క సంస్కృతి ఏంటో మా వాళ్ళకు కూడా తెలిసేటట్టు ఈసారి చేస్తే బాగుంటుంది వాళ్ళు మాకు సలహా ఇవ్వడంతో మేము ఒక కమిటీగా ఏర్పడి ఇంత భారీగా ప్లాన్ చేయడం జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, రేపు కబడ్డీ పోటీలు పెట్టాము మన నియోజకవర్గ స్థాయిలో. అలాగే ముగ్గులు పోటీలు పెట్టారు, ముగ్గులు పోటీలు, లేగదోడలు, గేదెలు అందాల పోటీలు, పాల పోటీలు, ఈ విధమైన రకాల పోటీలు పెట్టి వాటికి ప్రోత్సాహ బహుమతులు కూడా, అంటే ఆవులు అందాల పోటీలు, గేదెల పోటీలు ఎందుకు పెట్టామంటే రైతాంగం కూడా ముందుకు రావాలని. ఎందుకంటే వాళ్ళకి మేము ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఇంకా కొంతమంది ఈ ఆవులను పెంచుతాం, అలాగే పాడి పంట పెరుగుద్దన్న ఉద్దేశంతో అలా మహిళలు ముగ్గులు వేసి వాళ్ళు రాణించాలన్న ఉద్దేశంతో వాళ్ళకి, అలాగే క్రీడలు కబడ్డీ అయ్యి యువతకి కొన్ని దూరాలకు వెళ్లకుండా క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అవి పెట్టి వాళ్ళ బహుమతి ఇవ్వడం కూడా జరుగుతుందండి. అలా 3 రోజులు అలా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం.
అలాగే సాంప్రదాయ పద్ధతిలో కత్తులు లేకుండా డింకీ పందాలు అంటే ఫ్యామిలీలు చూస్తానికి ఇక్కడ సెట్టింగ్ బొట్టింగ్ అంతా పెట్టాం. ఆ విధంగా ఇలా నిర్వహించడం జరుగుతుంది. చిన్నపిల్లలకి గాలిపాటాలు ఎగరేయటం, అలాగే తాడాటలు, రింగ్ ఆటలు, చైర్ ఆటలు, అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మెహంతీలు పెడతాం. అలా వినూత్నమైన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మాకు స్నేహితులు ఆర్థిక సహాయం అందించారు కాబట్టి ఇంత భారీ ఎత్తున చేయగలుగుతున్నాం సార్. అంటే ఇటీవల కాలంలో ఎప్పుడు ఈ పందాలు గెలిచిన తర్వాత గిఫ్ట్లు ఇవ్వడం అనేది చూడలే, కానీ ఈసారి మీ దగ్గర ఒక కార్ లాంటివి, వెహికల్స్ లాంటివి కూడా ఇస్తున్నారు అనేది నిజమేనా? అది పందాల్లో ఏమి లేదండి, క్రీడల్లో మట్టుకే ఉంది. క్రీడలకి వాటికి మట్టుకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఏమేమి ఇస్తున్నారు? వారికి ప్రోత్సాహం కింద మొదటి బహుమతి 25,000, రెండో బహుమతి 15,000, మూడో బహుమతి 10,000 కింద ఇస్తడం జరుగుతుంది. ముగ్గుల పోటీల వాళ్ళకి కూడా అంతే. ఆవుల అందాల పోటీల వాళ్ళకి కూడా జడ్జిలను పెట్టి, ఈ యొక్క ఆవుల అందాల పోటీల కాటికి జడ్జిలను కూడా యానిమల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాకేసి వాళ్ళ తర్వాత జడ్జిమెంట్ చేయించి వాళ్ళకి డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళకి రేపు పండగ రోజున ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ఇప్పుడు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు ఇక్కడికి. బేసిక్గా మీరు చెప్పినట్టుగా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ 2-3 రోజులు ఉండిపోతారు ఇక్కడ. సో రాత్రింబళ్ళు జరగడం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, లేకపోతే సౌకర్యాలు కావచ్చు, ఎలా ఏర్పాటు చేస్తున్నారు? మేము వంట అంతా ఇక్కడే పెట్టాము సార్. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చే అతిథులందరికీ కూడా మేము ఫ్రీగా ఫుడ్ పెట్టే కార్యక్రమం కూడా చేసాం. వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇళ్ళ నుండి వస్తారు. కొంతమంది మాకు తెలిసిన బాగా దూరం ఉన్న వాళ్ళకి కొన్ని రూమ్స్ అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఇది అంటే కేవలం ఇక్కడ ప్రాంతాలకు వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళకే కాదు, విదేశాల నుంచి వచ్చే తమ స్నేహితులు ఇది చూడాలని, ఈ సాంప్రదాయాన్ని ఎప్పుడో చూసాం చిన్నప్పుడు, మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయాం, మా పిల్లలకి అసలు ఏం జరుగుతుందో తెలియదు, సంక్రాంతి అంటే ఏదో తెలియదు అనే చాలామంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే వివిధ రకాల పోటీలు, వివిధ రకాల అంశాలను ఇక్కడ తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్స్ లాగా ఏదైతే మనుషులకి ఫ్యాషన్ డిజైన్స్ ఏ విధంగా జరుగుతాయో అలాగే గొర్రెలకు, తర్వాత ఆవులకు, వాళ్ళకి అలంకరణ చేయించడం అవన్నీ కూడా నిన్న నిర్వహించారు. వాటికి సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు వాటికి సంబంధించిన అన్ని రకాల పోటీలు జరగబోతున్నాయి. వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే మొదటి 2-3 బహుమతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం. ఆ రకంగా ఈ 3 రోజులు సంక్రాంతికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఫుడ్కి ఎటువంటి ఇబ్బందులు పడకుండా, లేదు ఉండడానికి కొన్ని రూమ్స్ కూడా సపరేకంగా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.